రైట్. ఈ విధంగా మనం ఒకవేళ టాప్ మోస్ట్ కాలేజ్ అయిన ఐఐటీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీట్ రాలేకపోతే, అలాగే మెయిన్స్‌లో మంచి ర్యాంక్ వచ్చి ఎన్ఐటీ కాలేజ్‌లో సీట్ రాకపోయినా, అంటే మంచి ర్యాంక్ రాకపోతే, సో ఇక్కడ మనం టాప్ మోస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్ అయిన ఐఐటీలో మనం చదవలేము. ఏ ఇంజినీరింగ్ అయినా సరే, లేదా ఎన్ఐటీ కాలేజ్‌లో కూడా మనం చదవలేము. సో మరి ఏంటి నెక్స్ట్ పరిస్థితి ఏంటి అనేది ఈరోజు క్లాస్‌లో మనం బాగా నేర్చుకుంటాం అనమాట. సరే ఆ ఇంజినీరింగ్ గురించి అట్లా. నెక్స్ట్ ఏం చేస్తాం మనం బైపీసీ యాస్పిరెంట్స్ గురించి మాట్లాడాం. సో ఎంబీబీఎస్ యాస్పిరెంట్స్ అంటే ఏం చేస్తారు? ఇంటర్మీడియేట్‌లో ఇంజినీరింగ్ అయితే ఎంపీసీ తీసుకున్నారు. అదే ఇంటర్మీడియేట్‌లో బైపీసీ తీసుకుంటే యూ ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ద ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ద ఎంబీబీఎస్. దాన్ని మనం ఏమనుకున్నాం? నీట్ అనుకున్నాం. నీట్ అంటే నేషనల్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో మనకి మంచి ర్యాంక్ వస్తే మనం ఎంబీబీఎస్ సీట్ పొందుతాం అనమాట. సో అక్కడ రాలేకపోతే ఎంబీబీఎస్ రాకపోతే లేదా బీడీఎస్ డెంటల్ సర్జన్ కింద అట్లాగైనా మన సీట్ మనం పొందుతాం అనమాట. లేదా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. హోమియోపతి ఇవన్నీ గురించి మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. ఇక్కడెక్కడ సీట్ రాలేదు. సో అటు టాప్ మోస్ట్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లోని రాలేదు. ఇటు టాప్ మోస్ట్ కోర్సెస్ అయినటువంటి డాక్టర్ గాని, లేదా బీడీఎస్ కానీ, ఇది కూడా ఎంబీబీఎస్, బీడీఎస్‌లో కూడా సీట్ రాలేదు. మరేంటి నెక్స్ట్? ఈ రెండిట్లో రాగలేనప్పుడు పరిస్థితి ఏంటి? సో, ఇలా రాలేదని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రయత్నం చేస్తాం. ఒకవేళ రాలేదు అంటే వి హావ్ అదర్ ఆప్షన్. ఏంటి ఆప్షన్? అది కూడా ఆహ్, ఆహ్, ఓకే. ఐ విల్ డిస్కస్ లక్షిత నేను తర్వాత నేను చెప్తాను. నర్సింగ్‌కి ఏంటి చేయాలనేది. మనం ఇదంతా ఒక రోజు, 2 రోజుల్లో అయిపోయేది కాదు. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ప్రతీదీ తెలుసుకోవాలంటే కొంచెం రీసెర్చ్. నేను నీకు చెప్తున్నానంటే నేను 3, 4 గంటలు రీసెర్చ్ చేస్తేనే గాని, నేను అంటే చదివి ఇప్పుడు సిట్యుయేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చదివితేనే గాని మనకి కూడా తెలీదనమాట. సో, ఇప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలనమాట. సరే. అన్ని రంగాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనం మాట్లాడేది ఒకవేళ ఇఫ్ నో ఎంబీబీఎస్ ఆర్ ఇఫ్ నో ఐఐటీ ఆర్ ఎన్ఐటీ సీట్ ఇన్ ద ఎన్ఐటీ ఆర్ ఐఐటీ. ఐఐటీలో సీట్ లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటనే దాని గురించి మనం మాట్లాడుకుంటూ పోదాం అనమాట. రైట్. ఈజ్ మై వాయిస్ క్లియర్? ఐ థింక్ సో. ఇట్స్ మై రైట్. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? లెట్ అస్ సీ. చూద్దాం ఒకసారి. యెస్. సో ఎంబీబీఎస్ ఇవన్నీ స్ట్రీమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ ఈ స్ట్రీమ్స్ కాలేనప్పుడు, ఈ స్ట్రీమ్స్‌లో మనం సీట్ పొందలేనప్పుడు మనకి ఏంటి? ఎలా మనం సెట్ చేసుకోవాలి? ఏమి చదువుకోవాలనే దానికి అప్పుడు ప్రతి స్టేటు కూడా అంటే మనం ఎంతోమంది వినే ఉంటారు. ఎంసెట్ అని ఉండేది. ఈఏఎంసీఈటీ ఇంజినీరింగ్ అండ్ అగ్రికల్చరల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉండేదన్నమాట ఇంతకు ముందంతా కూడా. దాని ద్వారానే ఏం చేసేవారు? ఇంజినీరింగ్ కాలేజ్ అడ్మిషన్స్ గాని, అంటే స్టేట్ లెవెల్ ఇంజినీరింగ్ కాలేజ్ నాట్ నేషనలైజ్డ్ అంటే ఐఐటీస్ కానీ, ఎన్ఐటీ కాకుండా మన స్టేట్‌లో అంటే మన ఆంధ్రప్రదేశ్ అనుకుంటా. మన ఆంధ్రప్రదేశ్‌లో రికగ్నైజ్డ్ ఏపీఎస్సీహెచ్ఈ అని ఉంటదన్నమాట. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. వాళ్ళ దగ్గర నుంచి రికగ్నిషన్ తీసుకున్న కాలేజెస్‌లో, ఇంజినీరింగ్ కాలేజెస్‌లో లేదా మెడికల్ కాలేజెస్‌లోని మనం సీట్ కోసం ఎంసెట్ అనేది రాసేవారనమాట. సో, ఈ ఎంసెట్ అనేది మనం ఏం చేశారంటే ఇది తీసేసాం అనమాట. ప్రెజెంట్ నో ఎంసెట్ ఫర్ అస్. ఇప్పుడు మనకి ఎంసెట్ అనేది మనం ఏం చేసామంటే ఈ ఈ ఇయర్ నుండి దేర్ ఈస్ నో ఎంసెట్. ఎంసెట్ బదులుగా మనకి ఇప్పుడు ఏమొచ్చిందంటే రైట్ నౌ ఏపీ అంటే మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి మన స్టేట్ కండక్ట్ చేసే టెస్ట్‌ని ఏమంటామంటే ఈఏపీ సెట్ అంటాం అనమాట. ఈ ఏపీ సెట్ ఎందుకంటే ఏపీ గాని ఏ స్టేట్‌లో అయినా మెడికల్ కాలేజ్‌లో సీట్ కోసం ఆ స్టేట్ కండక్ట్ చేసుకునే పరిస్థితి లేదు. ఏ స్టేట్‌లో మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ ఇలాంటి నేను చెప్పాను కదా! ఆ కోర్సెస్ చేయాలంటే కేవలం నీట్ ద్వారానే ఆ కాలేజ్‌లో సీట్లనేవి ఫిల్ అవుతాయి. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారానే నీకు ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే మీరు ఆ కాలేజ్‌లో అంటే మీరు ఎంబీబీఎస్ చేయాలి అంటే ఓన్లీ నీట్ తప్ప మరొక ఆప్షన్ లేదు. ఎంబీబీఎస్, బీడీఎస్ చేయాలంటే. మరి ఏంటి? ఒకవేళ అది అచీవ్ చేయలేకపోయాం కదా! మరేంటి మరి ఎంబీబీఎస్ సీట్లు ఫిల్ చేసే అవకాశం కూడా లేదు. మరి స్టేట్ ద్వారా ఏం జరుగుతదంటే ఈఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్. ఈఏపీ సెట్ అంటే అర్థం ఏంటంటే దిస్ ఈస్ కామన్ ఎంట్రన్స్. సీఈటీ అంటే మీకు తెలుసు కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అందరికీ పెట్టే ఒక ఎంట్రన్స్ టెస్ట్. సో, ఈఏపీ అంటే అర్థం ఏంటి? ఈ స్టాండ్స్ ఫర్ ఇంజినీరింగ్, ఏ స్టాండ్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ పీ స్టాండ్స్ ఫర్ ఫార్మసీ. ఇంతకుముందు ఈఏపీ బదులుగా ఎం ఉండేది. ఎం అంటే మెడిసిన్ అంటే ఎంబీబీఎస్ ఇప్పుడు అది లేదు. దానికి సీటు
మన స్టేట్ కండక్ట్ చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి దాని బదులుగా మన స్టేట్ ఏం చేశారంటే ఫార్మసీ. ఫార్మసీ కామన్ అంట. అందులో ఇంతకుముందు ఫార్మసీ కూడా ఉండేది ఎంసెట్‌లో. బట్ ఇప్పుడు మెడిసిన్ తీసి పడేసి ఎం బదులుగా పి అనేది ప్లేస్ చేశారు. అంటే ఫార్మసీ కాలేజ్. బి ఫార్మసీ, ఎం ఫార్మసీ ఇట్లాంటివి వినే ఉంటారు. ఆ ఫార్మసీ కాలేజ్ అంటే ఫార్మసీ సీట్స్ కోసం మనం ఈ టెస్ట్ ద్వారా ఈ బి ఫార్మసీ సీట్స్ మనం తీసుకోవచ్చనమాట. ఈ ఈఏపీ సెట్. ఇది మెడిసిన్‌లో అది మీన్ సారీ ఇంజినీరింగ్‌లో సీట్ కావాలన్నా, లేదా అగ్రికల్చర్‌లో సీట్ కావాలన్నా, లేదా ఫార్మసీలో సీట్ కావాలన్నా, మనం రాసే కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇక్కడ ఎంబీబీఎస్‌కి మళ్ళీ చెప్తున్నాను. ఎంబీబీఎస్ దీని ద్వారా మనం పొందలేము. లేదా బీడీఎస్ దీని ద్వారా పొందలేము. సో, ఈ ఈఏపీ సెట్ అనేది ఈసారి మాత్రం ఎవరు చేస్తున్నారంటే, ఈ ఇయర్ మాత్రం ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క యూనివర్సిటీస్ అనేవి ఈ ఈ సెట్‌ననేవి పేపర్ డిజైన్ చేయడం, టెస్ట్ పెట్టడం ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఈ ఏపీఎస్‌సీహెచ్‌ఈ అంటని చెప్తున్నాం కదా! ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. సో, వీళ్ళు యాక్చువల్‌గా ఈ ఈ ఈ అడ్మిషన్ ప్రాసెస్సు, కౌన్సెలింగ్ ప్రాసెస్ అంతా చూసేది అన్నమాట. సో, వీళ్ళ బదులుగా ఈసారి వీళ్ళే ఏదో ఒక యూనివర్సిటీకి అసైన్ చేస్తారన్నమాట. సో, ఈపీఎస్‌సీహెచ్‌ఈ అనేది ఈ ఇయర్ ఎవరికి అసైన్ చేశార్రా అంటే జేఎన్‌టీయూకే కాకినాడ. జవహర్ నెహ్రూ టెక్నాలజికల్ ఆహ్, అదే కాకినాడ జేఎన్‌టీయూకే అనమాట. సో, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇయర్ వీళ్ళే మనకి ఈ ఏపీ ఈఏపీ సెట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో, ఈఏపీ సెట్ ద్వారా మనం ఏమనుకున్నాం, మన బేసిక్ ఒక ఐడియా వచ్చింది. నువ్వు ఇంజినీరింగ్ చేయాలంటే ఐఐటీలో, ఎన్ఐటీలో నీకు ఇంజినీరింగ్ అవ్వలేదు, ర్యాంక్ రాలేదు, అందులో జాయిన్ అవ్వలేకపోయావు. మన చుట్టూ ఉన్న ఇట్లా బోలెడు కాలేజెస్ ఉన్నాయి చూడండి. బోలెడన్ని మన చుట్టూ బోలెడు తిరుగుతుంటాయి. విశాఖ ఇలా ఐల్ గివ్ ద లిస్ట్ ఆఫ్ ద కాలేజెస్ దట్ వి హావ్ ఇన్ ద విశాఖపట్నం. విశాఖపట్నంలో ఏ కాలేజెస్ ఉంటాయి ఇట్లాంటివి కూడా మనం గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజ్ అవ్వచ్చు, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ అవ్వచ్చు. బట్ స్టేట్ రికగ్నైజ్డ్ ఇంజినీరింగ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్‌లో సీట్ పొందాలంటే ఈ ద్వారానే మనం పొందగలం. ఈ సెట్‌లో వచ్చిన ర్యాంక్ ద్వారానే మన చుట్టూ ఉండేటువంటి చాలా మనం వింటాం వెల్ఫేర్ అని మీ 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 అక్కలు, అన్నలు చదువుతూ ఉంటారు ఇంజినీరింగ్. వీళ్ళు చదివే అన్ని కాలేజెస్ మీ ఇంటి దగ్గర నుండి ఎళ్లి చదువుతున్న ఈ కాలేజెస్ అన్నీ కూడా సీట్లు ఎలా వస్తాయంటే ఈఏపీ సెట్ ద్వారానే మనకి జరుగుతుందనమాట. సో, ఇంజినీరింగ్, తర్వాత అగ్రికల్చర్, తర్వాత ఫార్మసీ ఇలాంటి కాలేజెస్ అన్నిటికి కూడా కామన్ అడ్మిషన్ టెస్ట్ అనమాట. రైట్. ఈఏపీ సెట్ ఈస్ ఓకే. ప్రొఫెషనల్ కోర్స్. ఇవన్నిటిని ఏమంటామంటే మనం ప్రొఫెషనల్ కోర్సెస్ అంటా ఉన్నాం. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీటెక్ అంటే ఇంజినీరింగ్ లేదా బీటెక్ బీఎస్సీ ఇట్లాంటి కొన్ని కోర్సెస్ ఫార్మసీ, బీటెక్ బైపీసీ, ఫార్మాడీ ఇవన్నీ కూడా డిఫరెంట్ జనరల్‌గా మనం తీసుకునేటువంటి అడ్మిషన్ కోర్సెస్ అన్నమాట. ఈ ఏపీ సెట్ ద్వారా మనం ఇంజినీరింగ్ గాని, బీఎస్సీ అగ్రికల్చర్ అంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలన్నా సరే నువ్వు ఈ సెట్ రాయాల్సింది ఈఏపీ సెట్. అలాగే బీఎస్సీ హార్టికల్చర్ చేయాలన్నా ఈఏపీ సెట్ రాయాల్సిందే. అలాగే ఫార్మసీ గాని, బీటెక్ బయోటెక్నాలజీ అంటే బైపీసీ వాళ్ళకి ఈ ఫార్మసీ, బయోటెక్నాలజీ బైపీసీ వాళ్ళకి. అలాగే ఫార్మాడీ అనేది బైపీసీ వాళ్ళకి. ఈళ్ళకి కూడా కాలేజెస్‌లో సీట్ పొందాలంటే ఈఏపీ సెట్ రాయాల్సిందే. సో, రాస్తేనే ఈ కాలేజ్‌లో మనకు సీట్ అనేది మనకి వస్తుందనమాట. సరే. ఈ కాలేజీల్లో ఇవి రాయాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి? ఈఏపీ సెట్ రాయాలి అంటే ఎలిజిబిలిటీ. మళ్ళీ వినండి ఈఏపీ సెట్ దేనికి రాస్తామంటే ఇంజినీరింగ్ కాలేజ్ అడ్మిషన్ గాని, బీఎస్సీ అగ్రికల్చర్ లాంటి అగ్రికల్చర్ చేయడం కోసం, అగ్రికల్చర్ కాలేజ్‌లో సీట్ కోసం కానీ, లేదా ఫార్మసీ కాలేజ్‌లో ఫార్మసీ ఇట్లాంటివి చేయడానికి కోసం, లేదా ఫార్మాడీ చేయడం కోసం రాసే కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఆ టెస్ట్‌లో వచ్చే ర్యాంకులు బట్టి ఆయా కాలేజ్‌లో ఆయా సీట్లనేది అలాట్ చేస్తూ ఉంటారు. మరి ఈ టెస్ట్ రాయాలంటే ఎలిజిబిలిటీ ఏముండాలి? నేను చెప్పాను. ఇది రాయాలన్నా మళ్ళా మనకి 2 ఇయర్స్ ఆఫ్ ఇంటర్మీడియేట్ అవ్వాల్సిందే. అంటే ఇది నేషనాలిటీ ఇండియన్ అవ్వాలి. అలాగే నువ్వు ఆంధ్రప్రదేశ్ లేదా ఇంకా కొన్ని కంబైన్డ్ రెగ్యులేషన్స్ వల్ల తెలంగాణ వాళ్ళు కూడా రాయొచ్చు. బట్ నాన్ లోకల్ కేటగరీ అనేది ఇక్కడ ఉంటుంది. సో, ఎవరైతే 10+2 అంటే ఇంటర్మీడియేట్ చేసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ నుంచి గాని, తెలంగాణ బోర్డ్ నుంచి గాని చేసిన వాళ్ళు మాత్రమే ఈ కాలేజ్‌లో రాయడానికి అవకాశం ఉంటాది. రైట్. అలాగే సో, ఎవరైతే 17 ఇయర్స్ అంటే ఇది రాసేటప్పుడు అడ్మిషన్ చేసేటప్పటికి 17 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలనుకున్నాం. మనకు తెలుసు ఇంటర్మీడియేట్ అయిపోతే మీకు 17 ఇయర్స్ కంప్లీట్ అవుతది. అలాంటి వాళ్ళన్నీ కూడా ఎలిజిబిలిటీ అన్నమాట. సో, ఇంటర్మీడియేట్ అనేది ఎలిజిబిలిటీ. సరే. ఏ ఏ కోర్స్‌కి ఏటేటి ఎలిజిబిలిటీ అనేది కూడా మనం చూద్దాం. సో, బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకోండి. ఇంటర్మీడియేట్‌లో మీకు ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, అగ్రికల్చరల్, వొకేషనల్ కోర్స్ ఇన్ అగ్రికల్చర్ ఇవన్నిట్లో ఏదో రెండిట్లో 2 గాని 3 సబ్జెక్టులుంటే
ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్ అంటే బైపీసీలో బాటనీ, జువాలజీ ఇట్లాంటివి ఉంటాయి. అలాగే అగ్రికల్చర్, వొకేషనల్ కోర్స్. ఈ 4లో 2 లేదా 3 గాని ఏ 2 సబ్జెక్టులు ఉన్నా సరే బీఎస్సీ అగ్రికల్చర్ సైన్స్ సీట్ పొందడానికి నువ్వు అర్హత పొందుతావు. అలాగే బీఎస్సీ హార్టికల్చర్ ఇలాగే ఫిజికల్ సైన్స్ సేమ్ అవే ఇవందరూ కూడా. అలాగే వెటర్నరీ డాక్టర్ అంటాం కదా, బీవీఎస్ అంటే వెటర్నరీ సైన్సెస్ అనమాట. సో వెటర్నరీ అంటే ఏంటి, యానిమల్స్, అదే మనం పశువుల డాక్టర్ అంటాం కదా, అదే వెటర్నరీకైనా అగ్రికల్చర్ అని. ఇప్పుడు ఈ 2 కొంచెం డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్ అనమాట. అగ్రికల్చర్ కానీ వెటర్నిటీ అనేది కొంచెం డిమాండ్ ఉంది. ఈ 2 చేస్తే ఏమవుతుందంటే, డిమాండ్ ఎక్కడ ఉంది అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కన్నా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో అగ్రికల్చర్కి వెటర్నిటీకి కొంచెం డిమాండ్ ఉంది. అంటే గవర్నమెంట్ పోస్టులు ఎక్కువగా వీటి మీద వచ్చే అవకాశం మనకి ఉందన్నమాట. అందుకనే ఈ మధ్యన ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట అగ్రికల్చర్కి వెటర్నరీ డాక్టర్స్ కోసం అనమాట. అలాగే నెక్స్ట్ అవే కాకుండా ఫిషరీస్లో కూడా దీనికి కూడా డిమాండ్ ఉంది. ఈ ఫిషరీస్, అగ్రికల్చర్, హార్టికల్చర్ అనేది బిఎఫ్ఎస్ అంటే ఫిషరీస్ అనమాట. ఫిషరీ సైన్సెస్ అనమాట. ఈ మూడిటి అంటే మత్స్య సంపద అనమాట. ఈ మూడిటికి ఏంటంటే పోస్టులు ఎక్కువగా గవర్నమెంట్లో వచ్చే అవకాశం ఉంది. సో ఇది గవర్నమెంట్ సెక్టార్లో ఎవరు సెట్ అవ్వాలనుకున్నారో వాళ్ళు ఈ కోర్సెస్ని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. అగ్రికల్చర్, హార్టికల్చర్, అలాగే వెటర్నరీ సైన్స్ లేదా ఫిషరీస్, ఇవి 4 కూడా కొంచెం గవర్నమెంట్ సెక్టార్‌లో ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి ఉద్యోగాలన్నమాట. సో ఇందులో ముఖ్యంగా మనం చేయాల్సింది చూడండి, ఈ బయోలాజికల్ సైన్స్, న్యాచురల్ సైన్సెస్. బయోలాజికల్ సైన్స్, న్యాచురల్ సైన్సెస్ అనేది ఒక అంటే బయోలాజికల్ సైన్స్ అంటే బాటనీ, జువాలజీ ఇలాంటివి ఉన్నటువంటి బైపీసీ అనమాట. బైపీసీ అని ఉండాలి. లేదా ఒక్క నిమిషం అమ్మా. రైట్. ఓకే. బైపీసీ అనేది అంటే బాటనీ పాఠం చెప్పేటప్పుడు పాఠం వైపు ఫోకస్ చేయాలి. డోంట్ గో ఫర్ మెసేజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేయకూడదనమాట. సో చాట్ చేయడం ఇట్లాంటివి కూడా. రైట్. సో బాటనీ, జువాలజీ ఇట్లాంటి కోర్సెస్ చూసుకోండి. ఏవి ఉండాలో ఏది ఎలిజిబిలిటీ అనేది మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి. అగ్రికల్చర్ అయితే ఏముండాలి, హార్టికల్చర్ అంటే ఏముండాలి, అలాగే ఏ కోర్సులో కనీసం ఇందులో 2 సబ్జెక్ట్స్ మనం మన ఇంటర్మీడియేట్‌లో చేసుండాలనమాట. లేకపోతే అవకాశం దొరకదనమాట. సో ఆ తర్వాత బీటెక్ అనమాట. ఇంజినీరింగ్ కోసం చేసేదే బీటెక్ అనమాట. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్. అంటే ఎంపీసీ చేసేవాళ్ళు బీటెక్ ఇంజినీరింగ్ అనమాట. చెప్పాను కదా, ఇది ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఇంజినీరింగ్ అండ్ ఆల్సో ఫార్మా అండ్ ఆల్సో అగ్రికల్చర్ అనమాట. సో అలాగే కొన్ని బీటెక్ ఉంటాయి. ఆ కోర్సెస్‌కి బయోలాజికల్ సైన్స్ వాళ్ళు కూడా తీసుకుంటారు. అలాగే బీఫార్మసీ, ఫార్మా-డి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఎక్కువగా మనం బీఫార్మసీ, ఫార్మా-డి ఎక్కువగా చేస్తుంటారు ఆడపిల్లలు ఎక్కువగా. సో అందులో బీఫార్మసీ, ఫార్మా-డి చేయాలంటే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ లేదా ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ ఈ రెండిట్లో ఏది ఆప్షన్ ఉన్నా సరే బీఫార్మసీ, ఫార్మా-డి చేయడానికి ఎలిజిబిలిటీ అనేది మనకి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం చెప్తున్నాను, పై 4 కూడా ఎక్కువగా గవర్నమెంట్ సెక్టార్‌లో ఉన్నటువంటి జాబ్స్ ఉంటాయి. బీటెక్ అంటే మనకు తెలుసు ప్రైవేట్‌గా బోలెడన్ని కంప్యూటర్ సైన్స్ అవన్నీ గురించి నేర్చుకున్నాం. అలాగే బీఫార్మసీ, ఫార్మా-డి అంటే ఇది ఫార్మసీ. వీటి గురించి మనం ఈసారి కొంచెం స్పెసిఫిక్‌గా బీఫార్మసీ, ఫార్మా-డి గురించి మనం కొంచెం క్లియర్‌గా నేర్చుకుందాం అన్నమాట. సో ఈ క్వెషన్ పేపర్ ఎట్లా ఉంటదంటే మనకి ఇంగ్లీషు, తెలుగు మీడియంలో కూడా ఉంటది. కానీ ర్యాంక్ ఇచ్చేటప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నువ్వు టెస్ట్‌లో వచ్చిన మార్కులు కాదు క్రైటీరియా. ఆ టెస్ట్‌లో వచ్చిన మార్కులకి వెయిటేజ్ 75% ఉంటది. దిస్ ఈజ్ యాస్ పర్ ద ఇప్పుడొచ్చిన నోటిఫికేషన్. అంటే ఈ సంవత్సరం మీరు సెకండ్ ఇయర్ చదివిన మీ అన్నయ్యలు, అక్కయ్యలు రాసేదానికి ఉన్నటువంటి కండిషన్ బట్టి నేను చెప్తున్నాను. రైట్. ఈ నోటిఫికేషన్ 2021 నోటిఫికేషన్ బట్టి నేను చెప్తున్నాను. అవి మారొచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియాస్, వెయిటేజెస్ ఇవన్నీ ఇయర్ మారొచ్చు. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ వెయిటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. 75% ఏమవుతుందంటే నీకు టెస్ట్‌లో వచ్చిన మార్కులు బట్టి 75% ఇస్తారు వెయిటేజ్. అలాగే 25% ఏమనుకుంటదంటే మీరు ఇంటర్మీడియేట్‌లో వచ్చిన మార్క్స్ మీద 25% వెయిటేజ్ అనేది ఉంటది. చాలా జాగ్రత్తగా వినండి. 75 వెయిటేజ్ టు ద మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద టెస్ట్ అండ్ 20% వెయిటేజ్ టు ద మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద గ్రూప్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గాని లేదా బైపీసీలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ బట్టి కూడా క్వాలిఫైయింగ్ మార్క్ అనేది ఆధారపడి ఉంటది.
అర్థమైందా? ర్యాంక్ అనేది సెట్ మీద అంటే ఈ టెస్ట్‌లో వచ్చిన మార్కులే కాకుండా మీరు ఇంటర్మీడియేట్ చదివిన 2 సంవత్సరాల యొక్క మార్కులు కూడా పరిగణించుకుంటారు. 3 వంతులు టెస్ట్‌లోనివి ఒక వంతు అంటే 25% మీరు ఇంటర్మీడియేట్‌లో వచ్చినటువంటి స్కోరు. కాబట్టి ఇంటర్మీడియేట్‌లో మంచి మార్క్స్ రావడం అనేది కూడా నీ ర్యాంక్ డిసైడ్ చేసే పరిస్థితి ఉన్నది అన్నమాట. సో, ఇంటర్మీడియేట్ కూడా చాలా జాగ్రత్తగా చదవాలని అర్థం. అలాగే ఇప్పుడు మనం ఈ ఎంసెట్ ద్వారా ఫిల్ చేసే కాలేజెస్ ఏమేమి ఉంటాయంటే నియర్లీ 6,000 కాలేజెస్ ఉన్నాయి. 5,600 ప్రైవేట్ కాలేజెస్ చూస్తే చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఈ విధంగా మనం ఏం చేయొచ్చంట, ఈ కౌన్సెలింగ్ ద్వారా మనం ఈ సీట్స్ అన్నీ కూడా దీని గురించి ఇంకొంచెం డీటెయిల్‌గా మనం మాట్లాడుకుందాం సీట్స్ అలాట్‌మెంట్ గురించి. ఇదంతా కూడా ర్యాంక్ బట్టే కౌన్సెలింగ్ జరుగుతది. కౌన్సెలింగ్‌కి నీ సబ్జెక్ట్స్ అన్నీ అంటే నీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ ప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు నీ కాలేజ్ అలాట్‌మెంట్ అనేది ఉంటది. అది కౌన్సెలింగ్స్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్స్ ఇలా ఉంటాయన్నమాట. నువ్వు మొదట వచ్చిన కాలేజ్ నచ్చకపోతే నువ్వు సెకండ్ కౌన్సెలింగ్‌కెళ్ళి కాలేజ్ మార్చుకోవచ్చు. లేదా బ్రాంచ్ మార్చుకోవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా ఆప్షన్స్ అనేది మీరు అక్కడికెళ్తే ఇంకొంచెం డీటెయిల్‌గా తెలుస్తూ ఉంటది. బట్ వన్ థింగ్ ఇదేదో బ్రహ్మాండమైన విద్య కాదు. ఇవన్నీ కూడా అది కష్టమని కాదు. ఏ ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీట్ కొట్టాలన్నా, ఏ ఫార్మసీ కాలేజ్‌లో సీట్ కొట్టాలన్నా ఇది ఈజీ నౌ ఏ డేస్. మనం చదువుకోవడం కష్టం కాదు. నేను ఎందుకు ఇదంతా క్లియర్‌గా చెప్తున్నానంటే బికాజ్ కొన్ని గవర్నమెంట్ యొక్క పాలిసీస్ ఉంటాయన్నమాట. ఇప్పుడున్న గవర్నమెంట్ యొక్క పాలిసీస్ బట్టి మీరు 5 పైసలు కట్టనవసరం లేకుండా మీరు ఇంజినీరింగ్ 4 సంవత్సరాల ఇంజినీరింగ్ చేసి రావచ్చు. అలాగే ఈ ఫార్మసీ కాలేజుల్లో అట్లా మీరు శుభ్రంగా ఒక డిగ్రీ పట్టుకొని బయటకి రావచ్చు. ఒక్క పైసా కూడా కట్టనవసరం లేదు. ఇంకా మీకు స్కాలర్‌షిప్ ఇచ్చి కూడా చదివించే పరిస్థితి ఉందన్నమాట. సో, అర్థం చేసుకోండి. మా చిన్న వయసులో మీరు చదువుకున్న టైంలో మాకిలాంటి అవకాశాలు ఉండేవి కాదు. అప్పుడు ఆ ఫీజులు కట్టలేక ఎంతో మందిని తల్లిదండ్రులు చదివించలేకుండా ఉన్నారు. ఈరోజు గవర్నమెంటే, ప్రభుత్వమే మీకు సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయడం వలన ఏంటి నువ్వు కొంచెం చదివి, కొంచెం బాగా చదివి ర్యాంక్ తెచ్చుకుంటే నీ కాలేజ్‌కెళ్ళిపోతావు. అక్కడ ఫీజంతా కట్టాల్సింది గవర్నమెంటే. కట్టేది గవర్నమెంటే. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అంటాం అనమాట. మనం చేయాల్సింది కేవలం చదవడం మాత్రమే. డబ్బు గురించి ఆలోచించాలి. ఇది ఇంతకుముందు అంటారు. నేను చదవగలనా? నేను చేయగలనా? నీ డబ్బులు ఎవరు కడుతున్నారు? ఈరోజు స్కూల్‌లో ఉన్నావంటే ఒక్క రూపాయైనా నువ్వు కట్టావా గవర్నమెంట్ స్కూల్‌లో ఉండే? అంటే డబ్బులు మీరు కడుతున్నారా? గవర్నమెంటే కడుతుంది. సో, దాన్ని ఎలా వాడుకుంటున్నావు? కట్టిన దాని డబ్బులకి చూడండి ఒక బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్ రూపాయి ఇవ్వకపోతే 10 సార్లు అడుగుతాం. నా రూపాయి ఏది? నా చిల్లర ఏది? నాకివ్వరా అని. దిగే వరకు వాడి గురించి ఆలోచిస్తూ ఉంటాం అనమాట. వాడు ఇస్తాడా? లేదా? ఎగ్గొడతాడా? అని చెప్పేసి. రూ. 1 గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నీ మీద ఈవెన్ యూ ఆర్ స్టడీయింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ అయినా నీ మీద కొన్ని వేల ప్రైవేట్ స్కూల్‌లో 30,000 అయితే ఒక స్టూడెంట్‌కి అంతే ఖర్చు గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతున్న నీకు అవుతది. కానీ మరి నీ డబ్బులు ఎవరు కడుతున్నారు? గవర్నమెంట్ కడుతుంది. గవర్నమెంటే దాన్ని సబ్సిడైజ్ అంటే దానికి సబ్సిడీ కింద ఆ డబ్బుల్ని ఆళ్ళే పే చేస్తున్నారనమాట. నువ్వేం రూపాయి కట్టట్లేదు. నువ్వు ఆలోచించాల్సిన డబ్బుల గురించి కాదు, చదువు గురించి మాత్రమే. నువ్వు చదివి గవర్నమెంట్ యొక్క సపోర్ట్ తీసుకొని మంచి మంచి కాలేజ్‌లో మంచి డిగ్రీ సంపాదించాలనేది ఒక ఒక ఆశతో ముందుకెళ్ళాలనమాట. సో, రైట్. ఇక్కడ ఏ కాలేజ్ ఇప్పుడు చెప్పిన దేనికి కూడా నువ్వు పైసా కట్టనవసరం లేదు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఉంటది. డబ్బుల గురించి ఎవరు ఆలోచించకూడదు. ఏం చేయాలనేది ఆలోచించండి. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కోర్సు 2 చెప్పాను. రెండిటి గురించి ఈరోజు క్లియర్‌గా మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి బీఫార్మసీ, ఇంకోటి ఫార్మా-డి. 2 చాలా ఇంపార్టెంట్ కోర్సెస్. బైపీసీ వాళ్ళకి డాక్టర్ కాలేని ప్రతి ఒక్కరు కూడా అయితే ఇది గాని, అది గాని చూజ్ చేసుకుంటారు. బీఫార్మసీ గాని, ఫార్మా-డి గాని చూజ్ చేసుకుంటారు. అగ్రికల్చర్ బీఎస్సీ ఉంటది. ఇవన్నీ కాకుండా అవి అవి ఒకటి. ఇది ప్రైవేట్ సెక్టార్‌లో ఎక్కువగా అవకాశం ఉన్నది ఏంటంటే ఫార్మా-డి, బీఫార్మసీ అన్నమాట. అసలు ఈ ప్రైవేట్ సెక్టార్‌లో అంటే ఇది గవర్నమెంట్ సెక్టార్‌లో చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఇందులోని. ప్రైవేట్‌లోని మాత్రం మంచి సాలరీస్ అవన్నీ ఉంటాయి. మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ 2 కోర్సెస్ కోసం. అందుకనే ఈ 2 కోర్సెస్ గురించి ఈరోజు కొంచెం డీటెయిల్‌గా నేర్చుకుంటున్నానన్నమాట. సో, ఒకటి ఫార్మా-డి, ఇంకోటి బీఫార్మసీ అంటాం. ఫార్మా-డి అంటే జస్ట్ లైక్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. డాక్టరే. అంటే అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ ఎట్లాగో ఈయనకి కూడా డాక్టరేట్ అనేది ఇస్తారన్నమాట. డాక్టర్ డిగ్రీ అన్నమాట ఇది. ఫార్మా-డి అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టరేట్ డిగ్రీ ప్రోగ్రామ్ అట. అంటే నువ్వు గ్రాడ్యుయేషన్‌తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసినట్టే అనమాట. అదే ఫార్మా-డి అనమాట. అదే బీ-ఫార్మసీ అంటాం. 2 దగ్గర దగ్గరగా ఉంటాయి. ఫార్మసీకి సంబంధించిందే. బట్ అది ఫార్మా-డి జస్ట్ లైక్ ఎ డాక్టర్. బట్ థిస్ ఈస్ బీ-ఫార్మసీ. ఇది బ్యాచిలర్ డిగ్రీ. అది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే ఇది బ్యాచిలర్ డిగ్రీ. బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ. అది పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టరేట్. ఓకేనా? డాక్టరేట్ కోర్స్ అనమాట. సో ఇది బ్యాచిలర్ డిగ్రీ జస్ట్ లైక్ ఎ బీఎస్సీ అట్లాగా బీఫార్మసీ అనమాట. డిగ్రీ కోర్స్ అనమాట. బ్యాచిలర్ డిగ్రీ. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటాము. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అంటాం అనమాట. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బీఏ, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ బీకామ్. అలాగే దీన్ని ఏమంటామంటే బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అంటాం. బట్ ఫార్మా-డి అనేది ఏంటి? డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. అది దట్స్ ఎ డిఫరెంట్ కోర్స్. దట్స్ ఎ డాక్టరేట్ లైక్ కోర్స్ అనమాట. సో, ఏంటి తేడా దానికంటే ఫార్మరీ అంటే 6 సంవత్సరాలు కష్టపడాలి. లైక్ ఎంబీబీఎస్ లాగే. 5 సంవత్సరాలు కాలేజ్ ఉంటాది. 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ ఉంటాది.
అప్పుడు ఎంబీబీఎస్ ఎట్లా ఉన్నాదో అలాగే ఇది కూడా దగ్గర దగ్గర 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాలేజ్ స్టడీ అయితే, 1 సంవత్సరం మాత్రం ఇంటర్న్‌షిప్ ఎక్కడో దగ్గర గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో వర్క్ చేయాల్సిన అవసరం ఉంటాది. అదే బీఫార్మసీ అయితే కేవలం 4 సంవత్సరాల కోర్సే. జస్ట్ లైక్ ఇంజినీరింగ్ 4 సంవత్సరాల కోర్స్. ఇక్కడ ఇంటర్న్‌షిప్ అనేది ఏమీ ఉండదు. ఇంటర్న్‌షిప్ అనేది ఏమి ఉండదు. 4 సంవత్సరాలు మనం కాలేజ్‌లో కూర్చొని చదువుకోవాల్సిందే అన్నమాట. సో, ఐ వాంట్ టు డిస్టింగ్విష్ ద డిగ్రీస్ బిట్వీన్ ద ఫార్మా-డి అండ్ బీఫార్మసీ మధ్య తేడా మీకు తెలియడం కోసం చెప్తున్నాను. సరే, ఈ డిగ్రీ వచ్చిన తర్వాత ఏం చేస్తాం? సో, ఫార్మా-డి వచ్చిన వాళ్ళు ఏమవుతుందంటే, అంటే 6 ఇయర్స్ కోర్స్ చేసిన తర్వాత డాక్టరేట్ అనే డిగ్రీతో వాళ్ళు బయటకొస్తారనమాట. అదే బీఫార్మసీ చేసిన వాళ్ళు ఏమవుతున్నారంటే, బ్యాచిలర్ డిగ్రీతో బయటకొస్తారనమాట. అంటే బీఎస్సీ లైక్ బ్యాచిలర్ డిగ్రీతో పైకొస్తారనమాట. సరే, ఈ కోర్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటది అనేది మనం చూద్దామన్నమాట. ఫార్మా-డి అంటే ఏమవుతుందంట, ఫార్మసీకి సంబంధించింది. అంటే మందులు క్లినికల్ ఫార్మసీ, హెల్త్ కేర్ స్టడీస్, ఫార్మసీ ప్రాక్టీస్ అండ్ ఫార్మాస్యూటికల్ కేర్ ఇలాంటివన్నీ కూడా ఈ కోర్స్‌లో కవర్ అవుతాయన్నమాట. ఏ కోర్స్‌లోని ఫార్మా-డిలో కవర్ అవుతాయి. అదే బీఫార్మసీ తీసుకుంటే ఇది కంప్లీట్‌లీ రిలేటెడ్ టు రీసెర్చ్ ఓరియెంటెడ్ అన్నమాట. డ్రగ్ అంటే మందులు తయారు చేయడంలోని సంబంధించిందే ఈ బీఫార్మసీ కోర్స్ అన్నమాట. సో, ఇది పర్టిక్యులర్‌గా డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే టాబ్లెట్స్ తయారు చేయడం, సిరప్ తయారు చేయడం ఇలాంటి వాటి మీద వర్క్ చేసేదే బీఫార్మసీ అన్నమాట. ఇది ఎక్కువగా ఇండస్ట్రీకి సంబంధించింది. ఫార్మా-డి ఎక్కువగా హాస్పిటల్‌కి సంబంధించింది. బీఫార్మసీ చేసిన వాళ్ళు హాస్పిటల్స్‌లో ఎక్కువ కనిపించరు. ఫార్మా-డి చేసిన వాళ్ళు హాస్పిటల్‌లో కనిపించేవాళ్ళనమాట. మీరు అర్థం గుర్తుంచుకోండి. అంటే హాస్పిటల్ రిలేటెడ్ హెల్త్ కేర్ గాని, ఫార్మసీ ప్రాక్టీస్ అంటే వీళ్ళు కూడా రీసెర్చ్‌లోకి వెళ్ళొచ్చు ఫార్మా-డి వాళ్ళు. బట్ బీఫార్మసీ చేసిన వాళ్ళు హాస్పిటల్‌లో ఎంటర్ అవ్వడానికి అవకాశం అనేది ఉండదనమాట. సో, బాగా వినండి. బీఫార్మసీ అంతా డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆ డ్రగ్ యొక్క క్వాలిటీ అనేది అనాలిసిస్, క్వాలిటీ కంట్రోల్, అలాగే ఫార్మాస్యూటికల్ స్టడీస్ ఇలాంటివన్నీ. ఏ డ్రగ్ దేనికి ఉపయోగపడుతుంది, దాని ఎఫెక్టివ్‌నెస్ ఎంత, ఎఫిషియన్సీ ఎంత, ఇలాంటివన్నీ కూడా ల్యాబ్స్‌లో వర్క్ చేసేదే బీఫార్మసీ అంటాం అనమాట. ఐ థింక్ యూ ఆర్ క్లియర్ అబౌట్ దిస్ ఫార్మా-డి అండ్ ఫార్మాస్యూటికల్ బీఫార్మసీ. సో, నెక్స్ట్ వి గో ఫర్ ద అసలేంటి నెక్స్ట్? మరి జాబ్ ప్రొఫైల్. ఓకే. కష్టపడేకేసాం. ఎక్కడుంటాయి జాబ్స్ అనేది మనం చూసుకుంటే ఫార్మా-డి చేసిన వాళ్ళకి ఎక్కువగా ఆపర్చునిటీస్ అంటుంటారనమాట. అందరూ అంటుంటారు. బయట కంట్రీస్‌లో ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ కోర్స్ చేసిన వాళ్ళు వర్క్ ఇన్ హాస్పిటల్స్‌లో పనిచేస్తారు. అలాగే రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తారు. అంటే ఫార్మా వాళ్ళు కూడా రీసెర్చ్‌లోనే ఉంటారు. అలాగే ఫార్మా-డి వాళ్ళు కూడా వర్క్ చేస్తారు. అలాగే ఫార్మసీ కాలేజెస్‌లోని కూడా వర్క్ చేస్తారు. ఫార్మసిస్ట్‌గా ఉంటారు. హెల్త్ కేర్ ప్రొఫెషనల్‌గా, కన్సల్టెంట్‌గా, రీసెర్చ్ ప్రొఫెషనల్ అండ్ క్లినికల్ సైంటిస్ట్ ఇలా ఇవన్నీ కూడా వాళ్ళు ఉండేటువంటి రంగం అన్నమాట. ఇప్పుడు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అనేది ఒక ఒక చాలా ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉన్న రంగం అన్నమాట. హెల్త్ కేర్ ప్రొఫెషనల్. అంటే ఒక వ్యక్తి యొక్క సలహా అన్నమాట. ఆయన ప్రాబ్లమ్ ఏంటి? దానికి ఏం తీసుకోవాలనేది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ చేసేదన్నమాట. చాలా మంచి డిమాండ్ ఉన్న కోర్సు. డిమాండ్ ఉన్నటువంటి ప్రొఫెషను. సో, ఇవన్నీ కూడా ఫార్మ్-డి చేసేవాళ్ళు. అలాగే బీఫార్మసీ చేసేవాళ్ళు ఎక్కువగా చెప్పాను. ఇండస్ట్రీ స్పేస్ అనేది ఆహ్, మెడికల్ షాప్స్‌లో గాని, సో, మెడికల్ షాప్‌లో కూడా సర్టిఫికేట్ ఉండాలి. అంటే ఎవరు పడితే ఆళ్ళు మెడికల్ షాప్ పెట్టుకోకూడదు. ఆ మెడికల్ షాప్ పెట్టేవాళ్ళు ఈ బీఫార్మసీ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు మెడికల్ షాప్‌లో సర్టిఫైడ్ గా మనం ఆ షాప్ కూడా ఓపెన్ చేయొచ్చన్నమాట. అలాగే దే కెన్ వర్క్ ఇన్ కాలేజెస్. ఎవరైనా టీచింగ్ ప్రొఫెషన్‌లో ఫార్మా-డి అయినా ఉండొచ్చు, బీఫార్మసీ అయినా ఉండొచ్చు, ఇంజినీరింగ్ కూడా అయినా టీచర్ ఫార్మసీ అన్నిటి కామన్ రంగం ఏంటంటే టీచింగ్ రంగం అన్నమాట. ఏ రంగం వల్లైనా టీచింగ్‌లో ఉండొచ్చన్నమాట. అలాగే టీచర్, ఇన్‌స్ట్రక్టర్, అలాగే షాప్ ఓనర్, మార్కెటర్, అలాగే డ్రగ్స్ చూడండి డిస్ట్రిబ్యూటర్‌గా మనం మారొచ్చు. అలాగే రీసెర్చ్ ప్రొఫెషనల్‌గా మారొచ్చు. ఇలా మీరు ఇప్పుడు విని ఉంటారు. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అరౌండ్ అస్. ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఫైజర్ అంటాం, సిప్లా అంటాం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అంటాం. ఇలా ల్యాబ్స్ అన్నిట్లో ఎక్కువగా ఆపర్చునిటీస్ ఎవరికుంటాయంటే బీఫార్మసీ వాళ్ళకి, ఫార్మా-డి వాళ్ళకి కూడా అవకాశం ఉంటది. ఫార్మా-డి అంటే నథింగ్ బట్ ల్యాబ్సే కాదు హాస్పిటల్ కన్సల్టెన్సీ ఇలాంటి వాటిలో కూడా వాళ్ళ అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎక్కువగా అబ్రాడ్ అంటే బయట దేశంలో ఎవరికి ఎక్కువగా అవకాశం ఉంటదంటే ఫార్మా-డి వాళ్ళకి ఎక్కువగా గుడ్ వర్క్ అబ్రాడ్ స్కోప్. వాళ్ళకి ఎక్కువగా బయట దేశాల్లో ఉద్యోగాలు దొరికే అవకాశం ఎక్కువగా. ఇండియాలో కన్నా బయట దేశాల్లోనే ఫార్మా-డి వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలుంటాయి అని అంటారనమాట అందరూ కూడా. సో, ఫార్మా-డి ఈస్ ద మినిమమ్ డిగ్రీ టు ప్రాక్టీస్ ఎ ఫార్మసిస్ట్ ఇన్ ఎనీ డెవలప్డ్ కంట్రీ. ఏ డెవలప్డ్ కంట్రీలో అయినా వాళ్ళు ఫార్మసిస్ట్ మందులు సంబంధించి ఏమి చేయాలన్నా ఫార్మా-డి కంప్లీట్ చేయాలి అనేది ఇతర దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి అనమాట. కాబట్టి వాళ్ళకి ఇతర దేశాలు ఎక్కువగా అవకాశాలనుంటాయి. మనకైతే బీఫార్మసీ చాలనమాట.
అక్కడ ఫార్మా డి అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇక్కడ మనం ఏమవుతుందంటే ఓకే. సో, బీఫార్మసీ ఇస్ ఎ డీసెంట్ ఇది ఎక్కువగా ఇది అబ్రాడ్ ఎంతగా ఎక్కువగా ఉపయోగపడదు. ఆహ్, లేదా దీని తర్వాత బీఫార్మసీ తర్వాత నువ్వు ఫార్మా డి కూడా చేయొచ్చు. లేదా ఎంఫార్మసీ చేయొచ్చు. ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ బీఫార్మసీకి, ఫార్మా డికి మధ్య ఉన్నటువంటి తేడా అనమాట. సో, రైట్. అలాగే పీజీ కోర్సెస్ చెప్పాను కదా! ఫార్మా డి అనేది ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు. ఇంకా దానికి పీజీ కన్నా దాని తర్వాత పీహెచ్‌డీ చేయొచ్చు. ఫార్మా డి చేసిన వాళ్ళు. బీఫార్మసీకొచ్చేటప్పటికి ఏమవుతుందంటే వీళ్ళు ఎంఫార్మసీ చేయొచ్చు. ఎంఫార్మసీ ఇస్ అదర్ ఆప్షన్. బ్యాచిలర్ బదులు ఏమవ్వాలి? మెడిసిన్ అదే బ్యాచిలర్ తర్వాత ఏమవ్వాలి? మాస్టర్. సో, మాస్టర్ ఇన్ ఫార్మసీ చేయొచ్చు. లేదా ఫార్మా డి కూడా చేయొచ్చనమాట. ఓకేనా? ఆహ్, అలా మనం ఏంటంటే దీస్ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఫార్మసీ, బీఫార్మసీకి, ఎంఫార్మసీకి మధ్య అన్ని ఆపర్చునిటీస్ అనేవి మనకి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో, రైట్. ఇదమ్మా మనం ఈరోజు ఒకవేళ చెప్పుకున్నాం కదా! మనం ఒకవేళ ఎంబీబీఎస్, బీడీఎస్ ఇట్లాంటివి రాలేనప్పుడు మనకి అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ బీఫార్మసీ చేయొచ్చు, ఫార్మా-డి చేయొచ్చు, బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చు, అలాగే బీఎస్సీ వెటర్నరీ సైన్స్ చేయొచ్చు, బీఎస్సీ ఫిషరీస్ చేయొచ్చు, బీఎస్సీ హార్టికల్చర్ చేయొచ్చు. ఇవన్నిటికి కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇదంతా నేను మాట్లాడింది బైపీసీ వాళ్ళ కోసం అనమాట. అంటే మ్యాథ్స్ కాకుండా బయాలజీ స్ట్రీమ్ తీసుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. అదేను ఇంజినీరింగ్ అంటే చెప్పుకున్నాం ఆల్రెడీ ఇవన్నీ కూడా. సరే. ఇది ఈరోజు ఒకటువంటి కాన్సెప్ట్. ఒక్క నిమిషం అందరూ కూడా వినాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అసలు అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం అనమాట. ఎందుకు చెప్తున్నాము ఇవన్నీ అంటే రైట్. సో, దేర్ ఈస్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ద సిస్టమ్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోనే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం అనమాట. మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఏంటా ప్రాబ్లమ్ అంటే టీచర్స్‌గా మేము, స్టూడెంట్స్‌గా మీరు కంటెంట్ ప్రాసెసర్‌గా మిగిలిపోతున్నారు. కంటెంట్ ప్రాసెసర్స్ అంటే అర్థం ఏంటి? అసలు కంటెంట్ ప్రాసెసర్స్ అంటే అర్థం ఏంటి అంటే నీకు ఒక 10థ్ క్లాస్‌లో అయితే ఒక 14 పీఎస్‌లో 14 లెసన్‌లుంటాయి. ఎన్ఎస్‌లో 12 లెసన్‌లుంటాయి. మ్యాథ్స్‌లో ఉన్నాయి. అవి మాత్రమే చదువుతున్నాం. మన చదువంతా ఏమవుతుంది? క్వెషను, ఆన్సరు. పాఠం చెప్తాం. క్వెషన్ రాయమంటాం. ఆన్సర్ రాయమంటున్నాం. సో, జాగ్రత్త అర్థం చేసుకోండి. అంటే మీరేం చేస్తున్నారు? జనరలైజ్డ్ చెప్తున్నాను. అందరూ అట్లా కాదు. జనరలైజ్ చెప్తున్నాను. సో, ఒక గైడ్ చూసి బోర్డ్ మీద క్వెషన్ రాసేసి ఆన్సర్ రాసి లేదు సొంతంగా కష్టపడి రాసాడనుకోండి టీచరు. క్వెషను, ఆన్సరు. సో, ఇలా ఏమవుతుందంటే ఈ ప్రాసెస్‌లో ఎళ్ళేటప్పటికి ఇండియన్ సిస్టమ్‌లోనే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లమ్ అనమాట. టోటల్ అంటే ఈ కాంపిటీషన్‌లో ఏమవుతుందంటే టోటల్‌గా అందరూ పేరెంట్స్ గాని, టీచర్స్ గాని, స్కూల్స్ గాని దే ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ ఓన్లీ ఫర్ ద మార్క్స్. మార్క్స్, గ్రేడ్ అనేది చూస్తున్నారు. ఈ మార్క్, గ్రేడ్ అనేది కేవలం ఆ క్లాస్ వరకే. ఆ క్లాస్‌లోనే కంటెంట్. నేను చెప్తున్నాను. యాస్ ఎ టీచర్ నేను కంటెంటే చెప్పేస్తున్నాను. ఓహో! 10 లెసన్లు, 12 లెసన్లు నాకో లిమిట్ ఇస్తారు. 6 నెలల్లో మీరు అవగొట్టేయాలి. ఫార్మేటివ్ టెస్ట్‌లు పెట్టాలి. సమ్మేటివ్ టెస్ట్‌లు పెట్టేయాలి. దాని మార్కులు ఇచ్చేయాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేయాలి. ఇట్లా అంటారు. నేనేమవుతున్నాను నలుగుతున్నాను. చక్రంలో తిరుగుతున్నాననమాట. ఏంటి నా టార్గెట్ అంతా ఏముంటది? పాఠం అవగొట్టానా లేదా? పాఠం చెప్పానా లేదా? క్వెషన్ ఆన్సర్‌లు ఇచ్చానా లేదా? ఆళ్ళడిగిన హైయర్ అథారిటీస్‌కి అడిగినవన్నీ నేను ఇచ్చానా లేదా? ఇంతేనా? ఇంతే ఇక్కడే తిరుగుతున్నాను నేను. నువ్వేం జేస్తావు? ఆ! టీచర్ హోంవర్క్ ఇచ్చారు రాత్తో నువ్వు ఎప్పుడు రాయడానికే ఇష్టపడుతున్నావు. చదవడానికి కూడా నువ్వు ఇష్టపడవు. రాయడానికే ఎక్కువగా నువ్వు ఇష్టపడుతూ ఉన్నావన్నమాట. సో, రాయడానికి ఓ ఓ పొట్టలు పొట్టలు రాసేస్తావు బుక్‌లు. కానీ అది చదువుతున్నావా? టెక్స్ట్ బుక్ చదువుతున్నావా? క్వెషన్ ఆన్సర్‌లు చదువుతుంటే నీకెంత నాలెడ్జ్ ఒస్తది? టెక్స్ట్ బుక్ చదవకుండా నువ్వు క్వెషన్ ఆన్సర్ చదివితే నీకేమొస్తది నాలెడ్జ్? నువ్వు మార్కులొస్తాయి. కానీ వాట్ ఈస్ ద నాలెడ్జ్? ఈ మార్కులు బట్టి నీకెవడైనా ఉద్యోగం ఇస్తాడా? నీ మార్కులు పట్టుకొని నీకేమైనా ఎంబీబీఎస్ సీట్ ఇస్తాడా? ఈ మార్కులు పట్టుకొని నీకు ఐఐటీలో సీట్ ఇస్తాడా? అర్థం చేసుకోండి. సో, నువ్వు అప్లై చేసే స్థితిలో ఉండాలి. నువ్వు అప్లై చేయాలి. అవసరం వచ్చినప్పుడు అక్కడ టెస్టింగ్‌కొచ్చేటప్పటికి నువ్వు నేర్చుకున్నటువంటి నాలెడ్జ్‌నంతా బయటికి వదలాలి. బయటికి వదిలిపెట్టాలనమాట. అలా లేనప్పుడు నీ చదువు 10కి 10 వచ్చినా ఉపయోగం లేదు. 10కి 9.8 వచ్చినా ఉపయోగం లేదు. అది కేవలం ఆ సర్టిఫికేట్ వరకు మాత్రమే మిగులుతదనమాట. ఒక నెల చెప్పుకోవడం. ఇది టెంపరరీ. సో, ఇంకా పర్మనెంట్‌గా ఉండే కొన్ని స్కిల్స్ ఉన్నాయి. అది మా స్కూల్స్‌లో మేము నేర్పలేకపోతున్నాం. ఒకటి సమకాలీన విషయాల మీద అవగాహన ఉండాలి. ఈరోజు ఏం జరుగుతుంది మన చుట్టూ ఉన్నది. ఎవరికి చెప్తున్నాం? ఎవరం చెప్తున్నాం? ఏమైనా చెప్పగలుగుతున్నామా? రౌండ్. నువ్వు రౌండే, నేను రౌండే. సో, యూ హావ్ నో ఐడియా అబౌట్ ద కరెంట్ అఫైర్స్. ప్రెజెంట్ ఏం జరుగుతుంది? అసలు వాస్తవంగా ఏం జరుగుతుందనేది మనకు తెలియట్లేదు. మనం నేర్చుకోవట్లేదు. దాని మీద మనం చూడట్లేదు. నువ్వు అడిక్ట్ అవుతున్నావు ఫోన్‌కి. నేను అడిక్ట్ అవుతున్నాను ఫోన్‌కి.
పొద్దున్నే సాయంత్రం వరకు వాట్సాప్ చూస్తున్నాం. పొద్దున్నే సాయంత్రం వరకు ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నారు. లేదా ఫేస్‌బుక్ చూస్తున్నారు. పొద్దున్నే సాయంత్రం వరకు లేదా పబ్‌జీ గేమ్ లాంటి లేదా ఫ్రీ ఫైర్ అలాంటివి ఆడుకొని పోతున్నారు. ఏముంది జరుగుతుంది? నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా? తెలియట్లేదు. కనీసం నీకు అవగాహన అయిందే, నువ్వు నేర్చుకున్నది బయటికి చెప్పగలిగే ఒక ఇంగ్లీష్ భాష ఉందా? లేదు. ఒక సమస్య వస్తే సాధించగలిగే శక్తి ఉందా నీకు? లేదు. పోనీ తెలుగులోనైనా నువ్వు అనుకున్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలిగే పరిస్థితి ఉందా? లేదు. మీకే కాదు, నాకు కూడా లేదు. మన సిస్టమ్ అట్లా ఉంది. ఈ సిస్టమ్‌లో వెళ్ళిపోతున్నాం. ఒక రాజ్యాంగం గురించి మాట్లాడాలంటే టెక్స్ట్ బుక్‌లో టీచర్ చెప్పినప్పుడు మాట్లాడతాం. లేదా దాని గురించి నేర్చుకుంటాం. ఒక ఒక సర్పంచ్ ఎలా ఎలక్ట్ అవుతాడు? ఒక చీఫ్ మినిస్టర్ ఎట్లా ఎలక్ట్ అవుతాడు? వాట్ ఆర్ క్వాలిఫికేషన్స్ అనేవి ఏంటి? ఒక ఉద్యోగంకెళ్ళాలంటే ఏంటి మినిమమ్ క్వాలిఫికేషన్స్ అనేవి నీకెక్కడుంది ఐడియా? క్వెషన్ ఆన్సర్ లాగే చదువుతున్నా గానీ, వాస్తవంగా మన చుట్టూ జరుగుతున్నదనేది మనం ఆలోచిస్తున్నామా? లేదు. చదువు వాస్తవత్వాన్ని. మన చుట్టూ ఉండే పరిస్థితుల నుంచి మన చదువనేది ఏర్పడాలి. మన చదువు మన సమాజంతో ముడి అనేది ఉండాలి. ఆ ముడి లేకపోతే ఎక్కడ కొరిలేషన్ అనేది మనకి ఎక్కడ కూడా సంబంధం అనేది లేకుండా పోతుంది. చదువు చదువుగా మిగిలిపోద్ది. జీవితం జీవితంగా మిగిలిపోద్ది. ఈ రెండిటి మధ్య సంబంధం, సారూప్యత లేకుండా పోతుందన్నమాట. సో, ఇప్పుడేంటంటే మనం నేర్చుకోవాల్సింది, వెదర్ నువ్వు డాక్టర్ అవ్వు, వెదర్ ఐఐటీ అవ్వు, లేదా ఇంకెక్కడైనా అవ్వు. నువ్వు చదివేస్తే సరిపోదు. నీకు చాలా మంచి కొన్ని 4 స్కిల్స్ నేను ముఖ్యంగా చెప్తున్నాను. 4 ముఖ్యమైనటువంటి జీవితంలో 4 ఈ విషయాల్లో నువ్వు విద్యార్థివైతే, స్టూడెంట్‌వైతే ఈ 4 విషయాల్లో నీకు సరైన పట్టుండాలి. అది లేకపోతే నువ్వెక్కడ కూడా పనికిరావన్నమాట. రైట్. అదే చెప్పాను. కండక్టర్ దగ్గర రూపాయి కోసం ఆలోచిస్తున్నాం. ఇంత ఖర్చు పెట్టి నీ మీద పడుతున్న దాని నుంచి అవుట్‌పుట్ రావట్లేదు. బయటికి రావట్లేదు. ఇచ్చిన వేల రూపాయలు కూడా జీరో అయిపోతున్నాయి గానీ అవుట్‌పుట్ సరిగ్గా రావట్లేదన్నమాట. రైట్. ఒక రూపాయి మనం వదిలేయం గదా! మరి మనం ఎందుకు మన మీద ఉన్న పెట్టుబడిని ఎందుకు జీరో చేసేస్తున్నాం? అది ఆలోచించండి. సో, రైట్. మొదటగా రావాల్సింది మీకు లాజిక్ అండ్ అనాలిటికల్ స్కిల్స్. లాజిక్ ప్రతిదాని యొక్క లాజిక్, రీజనింగ్ అండ్ అనాలిటికల్ స్కిల్స్. ప్రతిదాని విషయాన్ని విశ్లేషణ చేయాలి. విశ్లేషించాలి. దాన్ని అప్లై చేయాలి. అలాంటి లాజికల్, అనాలిటికల్ స్కిల్స్ అనేది రావాలి. అంటే గుడ్ యాప్టిట్యూడ్ అంటాం. రేపొద్దున నీకు ఉద్యోగాలు రావాలంటే నీకు యాప్టిట్యూడ్ టెస్ట్ చేస్తాడు. ఒక ప్రాబ్లమ్ ఇస్తాడు. దాని సొల్యూషన్ అడుగుతాడు. ఇది నువ్వు ఎక్కడ ఏ స్కూల్ లెవెల్‌లోని నేర్చుకోవు. నేను కాదు, ఏ టీచరు నీకు యాప్టిట్యూడ్ చెప్పడు. ఆ యాప్టిట్యూడ్ అంతా రిలేటెడ్ టు యువర్ క్యాలిక్యులేషన్స్ బేస్డ్ ఆన్ ద టాస్క్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్, ఇన్సిడెంట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. మన చుట్టూ జరుగుతున్న పనుల మీద ఉన్నటువంటి ఒక చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్, ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్, దాని సొల్యూషన్స్. అప్పుడు నీకు అర్థమవుద్ది. నువ్వు నీ బ్రెయిన్‌ని, నీ సెల్ఫ్‌ని ఎలా రీయగలుగుతున్నావు? ఎలా వాడగలుగుతున్నావు అనేది అక్కడ తెలుస్తది. 2 ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేది టెస్టెడ్ లాంగ్వేజ్ ఇక్కడ. రేపొద్దున్న ఏ జాబ్‌లోకెళ్ళాలంటే ఈళ్ళందరూ వెళ్లి చదివినయే. నేను ఇప్పటివరకు చెప్పింది అన్నీ కూడా చదువులే. తర్వాత ఈళ్ళు సెటిల్ అవ్వాలి. ఓ జాబ్‌లోకెళ్ళాలి. ఇంగ్లీష్ లేకపోతే ఎవ్వరు పట్టుకోరు. ఆడిని ఎవ్వడు తీసుకోడు. ఎంతోమంది అసలు యాక్చువల్‌గా మనం స్కూల్ లెవెల్స్‌లోనే ఏం చేస్తామంటే ఇంగ్లీష్ ఎంతవరకు ఉంటది? స్కూల్ లెవెల్స్‌లోనే ఉంటది. లేదా ఇంటర్మీడియేట్‌లో ఉంటది. ఇంటర్మీడియేట్‌లో కూడా ఈ ఈ సో కాల్డ్ కాలేజ్ ఎవరు కూడా లాంగ్వేజ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. అసలు ఈ 10థ్ క్లాస్ అయ్యి బయటకొచ్చేప్పటికి యూ షుడ్ హావ్ ఎ గుడ్ స్కిల్స్ ఇన్ రైటింగ్ అండ్ కమ్యూనికేషన్. మాట్లాడడంలోని, రాయడంలోని ఇవన్నిటిలో మంచి లాంగ్వేజ్ ఉండాలి. ఇంగ్లీష్, తెలుగు, హిందీలో మంచి పట్టుండాలి. ఎంతమంది ఆ పట్టుతో బయటకొస్తున్నాం. నేను రాలే. మీరొస్తున్నారా ఎవరైనా? ఎవ్వరం రాలేకపోతున్నాం. సో, అందుకనే మనకి లాంగ్వేజెస్ కూడా ఇంట్రొడ్యూస్ చేసిందంటే ప్రెజెంటేషన్. దేర్ ఈస్ ఎ ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్ ఈస్ నీడెడ్. ఆ ప్రెజెంటేషన్ మనం ఎవరు పొందలేకపోతున్నాం. స్కూల్స్ లెవెల్‌లో పొందాల్సిందనమాట. అలాగే బేసిక్ మ్యాథమెటిక్స్, బేసిక్ మ్యాథమెటిక్స్ స్కూల్ లెవెల్‌లోనే ఉంటాదనమాట. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంట తెలుసుకోలేకపోతున్నాం. బయటకొచ్చేటప్పటికల్లా పూర్తిగా ఫుల్‌ఫిల్ కాలేకపోతున్నాం. ఎందుకంటే ఇంకా మనం గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో తక్కువ. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్‌లో అంటే దే సప్లై గైడ్. ఒక క్వెషను, ఆన్సరు. ఒక క్వెషను, ఆన్సరు. సో, దే ఆర్ లిమిటెడ్ టు ఒక లిమిట్ అయిపోతున్నారు ఆళ్ళు. ఆళ్ళ బ్రెయిన్ అంతా లిమిట్ అయిపోతుందన్నమాట. కేవలం 5, 10% ఎవరైతే తల్లిదండ్రులుండి వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ ఉందో, వాళ్ళు ముందుకెళ్ళాలని కసున్నోడే బయటికి రాగలుగుతున్నాడన్నమాట. మన దగ్గర గైడ్‌లుండవు. మన దగ్గర క్వెషన్ ఆన్సర్‌లు ఉండవు. మన దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. సో, అదే రైట్. అదే టెక్స్ట్ బుక్ ఈస్ ద బైబుల్. రైట్. మనం ఇంకా బెటర్ నన్నడిగితే. మేబీ మార్క్స్ రాకపోవచ్చు. రేపొద్దున బయట బతకగలిగే శక్తి మనలో ఉందన్నమాట. అది మనలో పొందుతున్నాం. ఇంకా బాగా. సో, ఇంగ్లీష్ లేకపోతే బయటపడలేం. అనాలిటికల్ లాజికల్ స్కిల్స్ లేకపోతే బయటపడలేం.
అలాగే బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథ్స్ లేకపోతే నువ్వు బయటికి పడలేవు. లాంగ్వేజెస్ అన్ని లాంగ్వేజెస్ మీద పట్టు లేకపోతే అందరికన్నా ముఖ్యమైనది సోషల్ స్టడీస్. అందులో అన్నీ ఉంటాయి. మన చుట్టూ జరిగే చెప్తున్నాను కదా! సమకాలీన మన చుట్టూ జరిగేవన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. బట్ ఎంతమంది కీపింగ్ ఫోకస్ ఆన్ దీస్. సో గివ్ ఇంపార్టెన్స్ ఫర్ ద స్టడీస్. ఈ స్కూల్ లెవెల్‌లో మీరు ఏం నేర్చుకున్నదే అదే. స్కూల్ దాటిన తర్వాత నీవన్నీ ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. విడిపోతూ ఉంటాయి. మ్యాథ్స్ చదివినోడు బయాలజీ చదివినోడు మ్యాథ్స్ చదవడు. వీళ్ళెవరు ఆర్ట్స్ అంటే హిస్టరీ తెలీదు. వీళ్ళిద్దరికీ హిస్టరీ తెలీదు, కామర్స్ తెలీదు, సివిక్స్ తెలీదు, జియోగ్రఫీ తెలీదు, ఏమి తెలీదు. ఆ రూట్ వేరు. ఇప్పుడు నేను చెప్పినవి ఓన్లీ సైన్స్ రూట్స్. నేను ఎందుకంటే సైన్స్ నుంచి మొదలెట్టాను, సైన్స్ టీచర్ కాబట్టి. సో ఇంకా సోషల్ అందులో చెప్పాను సోషల్ సైన్సెస్ గురించి మనం మాట్లాడేది ఐఏఎస్, ఐపీఎస్ ఆల్ దీస్ కమ్స్ అట్లా అడ్మినిస్ట్రేషన్‌లో అట్లోకి వచ్చేవాళ్ళనమాట. సో అవన్నీ గురించి మనం తెలుసుకోవాలి. సో సమయం అనేది ఇంకా ఇది 1, 2 రోజులతో అయిపోయేది కాదు. ఇదొక యజ్ఞం. నెలలు చెప్పినా సరే. మీకు ఇంకొంత రోజుల్లో నేను చెప్పేదానికన్నా ఐఐటీయన్స్ అంటే ఐఐటీలో గ్రాడ్యుయేట్ చేసి బయటకొచ్చిన తర్వాత, చదివిన తర్వాత బయట సెట్ అవ్వడంలో ఉండే కష్టాలేంటో ఆళ్ళు మీతో షేర్ చేసుకుంటారు. ఒక 2 వారాలు టైం ఇవ్వండి. ఒక నలుగురు, ఐదుగురిని తీసుకొచ్చి బయట సెట్ అవ్వడానికి అంటే ఎంత పెద్ద డిగ్రీ చేసినా బయట సెట్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి? నువ్వు ఎంబీబీఎస్ అవ్వు, నువ్వు డాక్టర్ అవ్వు, నువ్వు ఏ ఇంజినీర్ అవ్వు, ఇంకేదైనా అవ్వు. బయట సెట్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్ ఏంటో వాళ్ళు చెప్తే మీకు అర్థమవుతుంది. నేనిప్పుడు చెప్తే మీకు అర్థం కాదు. నేను చెప్పాను ఇంగ్లీష్ అని. నేను చెప్పాను సోషల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఎబిలిటీ ఇవన్నీ కావాలని. నేను చెప్తే మీకు సరిగ్గా తీసుకోపోవచ్చు. సో, అది అనుభవించిన వాళ్ళు చెప్తేనే మీకు ఉంటది. సో, అంటే కొన్ని రోజుల్లో మీకు ఐఐటీయన్స్ వచ్చి మాట్లాడతారు. లైక్ ఎ డాక్టర్ ఎట్లా వచ్చి మాట్లాడారో, కొంతమంది ఐఐటీ కాలేజ్‌లో చేసి బయటకొచ్చి వేరే సాఫ్ట్‌వేర్ కంపెనీస్ గానీ, వేరే అదర్ రంగాల్లో గానీ సెటిల్ అయినోళ్ళు వచ్చి నీతో మాట్లాడితే మీకు బాగా అర్థమవుతది. సో, మీ అందరికీ బాగా అర్థమైందనుకుంటున్నాను. సో, ఏ ప్రొఫెషన్ చూసేసం కాదు. బేసిక్ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. డోంట్ టేక్ సింపుల్ ఎవ్రీథింగ్. ప్రతిదాన్ని చిన్నగా తీసుకోకండి. కొంచెం ఫ్యూచర్‌ని ఇమాజిన్ చేయండి. దాని మీద వర్క్ చేయండి. ఓకేనా? అందరికీ అర్థమవుతుంది కదా! సో, అందరిని నేను మ్యూట్ ఆల్ చేస్తున్నాను. మీకు అన్‌మ్యూట్ చేస్తున్నాను. సో, మీరెవరైనా మాట్లాడాలనుకుంటే ఒక క్షణం ఉంది. మీరు మాట్లాడొచ్చనమాట. రైట్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే అన్‌మ్యూట్ చేసి మీ అందరికీ అర్థమవుతుందా? క్లాసెస్ మీద ఒక ఐడియా వస్తుందా? యెస్ సార్. బీఫార్మసీ అంటే ఏంటి? ఫార్మడీ అంటే ఏంటి? అగ్రికల్చరల్ సైన్స్ అంటే ఏంటి? మీరు స్టడీ చేయాలి. అగ్రికల్చరల్ సైన్సెస్‌లో ఏంటేంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? అలాగే మిగిలిన కోర్సెస్‌లో అంటే వెటర్నరీలో ఏ పోస్టులున్నాయి? ఇవన్నీ చేయాలంటే మనం వేరు నోటిఫికేషన్స్ చదవాలి.